కొడంగల్లో సమగ్ర అభివృద్ధి ఏ విధంగా జరగాలని నేను ముఖ్యమంత్రి గారితో పాటు సీఎం రెసిడెన్స్ లో కొన్ని మీటింగ్లలో కూర్చున్నా. ఆ మీటింగ్లలో మొత్తం రాష్ట్ర స్థాయి ఉన్నత ఐఏఎస్ అధికారులను పిలిచి ఎప్పటికప్పుడు మొత్తం కూడా టీవీలో చూపిస్తున్నారు. అక్కడ ఏ విధంగా కొడంగల్ డెవలప్ చేయాలన్నది ఉన్నత అధికారులకు ఆదేశాలు ఇచ్చి జీవోలు విడుదల చేపిస్తున్నాడు. దాంట్లో భాగంగానే మనకు ఎన్నో పథకాలు వస్తున్నాయి. మనకు ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా శాంక్షన్ అయింది. పాలిటెక్నిక్ అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఇంజనీరింగ్ కాలేజ్ అన్నా మెడికల్ కాలేజ్ అన్నా కొంత అవగాహన కలిగి ఉండాలి. ఇది కేవలం ఒక మండలంకో ఒక నియోజకవర్గంకో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా నీట్ అని ఒక ప్రవేశ పరీక్ష ఉంటుంది. ఎందుకంటే నాకు మెడికల్ కాలేజ్ ఉంది, ఇప్పుడు పీజీకి పోతున్నా, దానిపైన సమగ్రమైనటువంటి ఆలోచన నాకు ఉన్నది. పటంచెరులో నాకు మెడికల్ కాలేజ్ ఉంది. ఇది రావడం మూలంగా ఏమైందంటే రాష్ట్ర వ్యాప్తంగా నీట్లో వాళ్ళ యొక్క రిజర్వేషన్ కేటగిరీ ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ మెరిట్ దాని ప్రకారం ర్యాంకుల ప్రకారం వాళ్ళకి సీట్స్ అలాట్మెంట్ అవుతాయి. ఇక్కడ ఎవరైనా వచ్చి చదువుకోవచ్చు. ఇప్పుడు మన వాళ్ళు కూడా ఎక్కడైనా పోయి చదువుకోవచ్చు, రాష్ట్రంలో ఇక్కడే చదవాలని లేదు. అంటే మన ప్రాంత అభివృద్ధికి చాలా మంది ప్రొఫెసర్స్ వస్తారు మెడికల్ కాలేజ్ లోపల. అదేవిధంగా హాస్పిటల్ ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది. దశల వారీగా హాస్పిటల్ ఒక 1000 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దబడుతుంది. మనకి ఇప్పుడు వికారాబాద్లో ఆల్రెడీ హాస్పిటల్ నడుస్తుంది. అదేవిధంగా మహబూబ్నగర్లో హాస్పిటల్స్ నడుస్తున్నాయి, గవర్నమెంట్ నడుస్తున్నాయి. కాబట్టి అక్కడ హాస్పిటల్స్ అన్ని కూడా డెవలప్ అవుతున్నాయి. కాబట్టి మన ప్రాంతంలో ఉన్నటువంటి రోగులు ఉస్మానియాకో గాంధీకో పోకుండా మన దగ్గరనే వైద్యం చేసుకునే విధంగా దీని మూలంగా వీలైతే అన్న విషయాన్ని తెలియజేస్తూ, వెటర్నరీ సైన్స్ మన దగ్గరంతా కూడా మనకి వెనకటి నుంచి కూడా పశుక్రాంతి అని పశువులను పెంచుకోవడం, మనం డైరీకి వేయడం, మదర్ డైరీకి వేయడం, మనకి వెనకటి నుంచి కూడా మనకి వ్యవసాయం మీద కొంత ఆదాయం వస్తే మన ఇంట్లో ఉండే మహిళలు కూడా కొన్ని బర్రెలు పెట్టుకొని కొంత డైరీకి వేసి ఇంట్లో చిన్న చిన్న ఖర్చులు ఏమైనా ఉంటే వాళ్ళు దాంతో మీట్ అయ్యేది మన సంస్కృతి ఎప్పటి నుంచో. దాన్ని కొనసాగించాలంటే వెటర్నరీ సంబంధించిన ఒక కాలేజ్ కూడా మన దగ్గర ఉండాలని ఆ యొక్క కాలేజ్ కూడా 360 కోట్ల రూపాయలతోన వెటర్నరీ కాలేజ్ పెట్టి వాళ్ళు మన రైతులకు ఎప్పటికప్పుడు ఈ యొక్క పశు సంపద ఏ విధంగా పెంచి పోషించాలనేది అవగాహన కల్పిస్తారు. కాబట్టి దాని మూలంగా మనకు ఎంతో మేలు జరుగుతుంది. అదేవిధంగా రోడ్స్ బ్రిడ్జెస్ కూడా 344 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఫిబ్రవరి మాసంలోనే 24లోనే ఇవ్వడం జరిగింది శాంక్షన్. ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ గురించి కూడా 6.8 crores శాంక్షన్ కావడం జరిగింది. అప్గ్రేడేషన్ ఆఫ్ హాస్పిటల్ కూడా ఇప్పుడున్నటువంటి 50 పడకల ఆసుపత్రిని కూడా అప్గ్రేడ్ చేయడానికి కూడా 224 కోట్ల రూపాయలు శాంక్షన్ కావడం జరిగింది. అదేవిధంగా 30 వర్క్స్ కూడా డిఫరెంట్ రోడ్స్ వర్క్స్ కూడా 219 కోట్ల రూపాయలకు శాంక్షన్ కావడం జరిగింది. ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ కొత్తది 45 కోట్ల రూపాయలకు శాంక్షన్ కావడం జరిగింది. బీసీ రెసిడెన్షియల్ స్కూల్ కొత్తది 25 కోట్ల రూపాయలకు శాంక్షన్ కావడం జరిగింది. మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ కూడా న్యూ బిల్డింగ్ 20 కోట్ల రూపాయలకు శాంక్షన్ కావడం జరిగింది. ఇవి కాకుండా ఇంకా మనకు మన ప్రాంత అభివృద్ధి గురించి మన టీడబ్ల్యూ రెసిడెన్షియల్ స్కూల్ కూడా 17 కోట్ల రూపాయలకు శాంక్షన్ జరిగింది. అప్గ్రేడేషన్ ఆఫ్ పాలిటెక్నిక్ టు ఇంజనీరింగ్ కాలేజ్ 30 కోట్ల రూపాయలకు శాంక్షన్ కావడం జరిగింది. ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ కోజ్గి 11 కోట్ల రూపాయలకు శాంక్షన్ కావడం జరిగింది. న్యూ జూనియర్ కాలేజ్ బొమ్రాస్పేట్ అండ్ దౌలతాబాద్ 7 కోట్ల 13 లక్షలు శాంక్షన్ కావడం జరిగింది. డెవలప్మెంట్ ఆఫ్ లేక్ ఇన్ కొడంగల్ మున్సిపాలిటీ 45 కోట్ల రూపాయలు. ఎక్కడైతే కొడంగల్ కాన్స్టిట్యున్సీ మున్సిపాలిటీ లోపల లేక్స్ ఉన్నాయో దాని పక్కన ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి. కాబట్టి అక్కడ రోడ్ల నిర్మాణం కానీ, అక్కడ బెంచీలు కానీ, అక్కడ మంచిగా వాతావరణం తయారు చేయడానికి కానీ శాంక్షన్ కావడం జరిగింది. అదేవిధంగా శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్ కోజ్గి, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇన్ కొడంగల్ 2 దేవాలయాలు కలిపి 18 కోట్ల 50 లక్షల రూపాయలు శాంక్షన్ కావడం జరిగింది. కన్స్ట్రక్షన్ ఆఫ్ మహాత్మా గాంధీ రెసిడెన్షియల్ స్కూల్ కాలేజ్ ఫర్ గర్ల్స్ బురాన్పూర్ విలేజ్ బొమ్రాస్పేట్ 25 కోట్ల రూపాయలు శాంక్షన్ కావడం జరిగింది. కన్స్ట్రక్షన్ ఆఫ్ అడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మహాత్మా గాంధీ స్కూల్ ఫర్ బాయ్స్ కొడంగల్ 23 కోట్ల 45 లక్షలు శాంక్షన్ కావడం జరిగింది. కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ బిల్డింగ్స్ కొడంగల్ ఇది కూడా మహాత్మా గాంధీ దానికి సంబంధించింది 25 కోట్ల రూపాయలు శాంక్షన్ కావడం జరిగింది. అకార్డెడ్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఫర్ రిలీజింగ్ అమౌంట్ ఆఫ్ 16.25 crores విత్ చైర్మన్ కాడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ వికారాబాద్ ఫర్ టేకింగ్ ఆఫ్ డెవలప్మెంట్ వర్క్స్ ఇన్ కొడంగల్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ ది ఇయర్ 24-25. వివిధ వర్క్స్ చేయడానికి కాడా కింద ప్రత్యేక నిధులు కూడా 16 కోట్ల 25 లక్షల రూపాయలు కూడా శాంక్షన్ కావడం జరిగింది. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇన్ హకీంపేట్ విలేజ్ దుద్యాల్ మండల్ 2 కోట్ల 40 లక్షలు. అదేవిధంగా ఒక ఐటీఐ కూడా హకీంపేట్ కు శాంక్షన్ కావడం జరిగింది. శాంక్షన్ ఆఫ్ న్యూ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అట్ హకీంపేట్ ఒక జూనియర్ కాలేజ్ కూడా హకీంపేట్ శాంక్షన్ కావడం జరిగింది. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అకార్డెడ్ రిలీజ్డ్ అమౌంట్ 43.75 crores టు ది చైర్మన్ కాడా ఫర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్. వివిధ డెవలప్మెంట్ కార్యక్రమాలకు కూడా మరొకసారి ఇది 18/10/24 43 కోట్ల రూపాయలు శాంక్షన్ కావడం జరిగింది.
శాంక్షన్ ఆఫ్ 5 బీటీ రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ ఇన్ కొడంగల్ 20 కోట్ల రూపాయలు శాంక్షన్ కావడం జరిగింది. అదేవిధంగా ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సైన్స్ ఎట్ కొడంగల్ వికారాబాద్ డిస్ట్రిక్ట్ జేఎన్టీయూ క్యాంపస్ సంబంధించింది కూడా సుల్తాన్పూర్ విలేజ్ లోపల కూడా శాంక్షన్ కావడం జరిగింది. శాంక్షన్ ఆఫ్ న్యూ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఎట్ కొత్తపల్లి మండల్ 7.84 crores 7,84,00,000 శాంక్షన్ అయినాయి. శాంక్షన్ ఆఫ్ న్యూ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఎట్ గుండుమాల్ 7,84,00,000తో శాంక్షన్ అయింది. టు డెవలప్ డిటిసిపి లేఅవుట్ ఇన్ ద ల్యాండ్ ఎక్స్టెండ్ ఆఫ్ 3 acres సర్వే నెంబర్ 19 కొడంగల్. ఇది కూడా ఇక్కడ బెడకగా వచ్చేసింది, ఆల్రెడీ ఫస్ట్ అనే వచ్చేసింది. దానికి లేఅవుట్ కూడా ఈ యొక్క 3 ఎకరాలు కూడా దానికి ఇవ్వడం జరిగింది. అది కాకుండా వెటర్నరీ సైన్స్ కాలేజ్ కూడా అప్లికేషన్ పెట్టడం జరిగింది. కన్స్ట్రక్షన్ ఆఫ్ బడ్జెట్ హోటల్ ఎట్ నాగిరెడ్డిపల్లి గుమ్రాస్పేట్ 10 కోట్ల రూపాయలు. ఆన్ గోయింగ్ న్యూ టూరిజం ప్రాజెక్ట్స్ 99,46,00,000 టూరిజం ప్రాజెక్ట్స్ గురించి. అదేవిధంగా కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్రెడీ అది చెప్పడం జరిగింది. క్రియేషన్ ఆఫ్ న్యూ F కేటగిరీ పోలీస్ స్టేషన్ ఎట్ దిద్యాల్ మండల్, కొత్త పోలీస్ స్టేషన్ మొన్ననే ఇనాగ్రేషన్ కావడం జరిగింది. అదే కాకుండా ఇంకా డిపిఆర్ ఫర్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ కొడంగల్ అండ్ కోజ్గి మున్సిపాలిటీస్ 590 కోట్ల రూపాయలతోన మున్సిపాలిటీలలో కొడంగల్ కోజ్గి మున్సిపాలిటీలో అధునాతనమైనటువంటి అర్బన్ సౌకర్యాలు కలిగించడానికని 590 కోట్ల రూపాయల 78 లక్షల రూపాయలు కేటాయించబడ్డాయి. అదేవిధంగా ఎండోమెంట్ ల్యాండ్ కూడా కేటాయించడం జరిగింది. గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్కి ఎక్స్చేంజ్ కింద ఎండోమెంట్ ల్యాండ్. అదేవిధంగా కన్స్ట్రక్షన్ ఆఫ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అట్ బొమ్రాస్పేట్, కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ ఎంపీపీ బిల్డింగ్స్, కన్స్ట్రక్షన్ ఆఫ్ పంచాయత్ రాజ్ బిల్డింగ్స్, కన్స్ట్రక్షన్ ఆఫ్ మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే స్కూల్స్ దౌలతాబాద్ బురాన్పూర్ విలేజ్. అదే కాకుండా సయ్యద్ పహాడ్ దర్గా టు రామాలయం కోజ్గి రోడ్ వైడనింగ్ కార్యక్రమం కింద 7 కోట్లు. కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్ TSWRS కింద 30 కోట్ల రూపాయలు మద్దూర్కి శాంక్షన్ కావడం జరిగింది. అకార్డెడ్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అండ్ రిలీజ్డ్ అమౌంట్ ఆఫ్ 30 crores చైర్మన్ కాడా కింద వివిధ అభివృద్ధి కార్యక్రమాల కింద 30 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్స్ రెన్యువల్స్ హై లెవెల్ బ్రిడ్జెస్ 1,003 కోట్ల రూపాయలు రోడ్ల అభివృద్ధి గురించి SSDF కింద శాంక్షన్ కావడం జరిగింది. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ ప్రైమరీ హెల్త్ సెంటర్ బాలంపేట్ 2,45,00,000 రూపాయలు. మొత్తం ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని వివరాలు కూడా కలిసి 6,128 కోట్ల రూపాయలు. 6,128 కోట్ల రూపాయలు. ఇది బాటమ్ లైన్ ఫైనల్ ఫిగర్ 6,128 కోట్ల రూపాయలు. నేను KTRను ఛాలెంజ్ చేస్తాను.